సరి సాని సా ని సమగ మరి సాని దప మగరి సని. నమస్తే, జిల్మోర్.com సమర్పిస్తున్న ఆణిముత్యాలు కార్యక్రమానికి స్వాగతం. సాని దప మగరి సని. తండ్రి సంగీత ప్రపంచానికి ద్రోణాచార్యుడు లాంటి వ్యక్తి, అన్నయ్య సింగరే, చుట్టూ సంగీత ప్రపంచపు కళాకారులే, ఎటు చూసినా సంగీత వాతావరణం కనుచూపు మేరలో తాండవిస్తూ ఉంటుంది. ఇక ఇటువంటి నేపథ్యంలో అణువున సంగీతం అల్లుకోకుండా ఎలా ఉంటుంది? నేను మాట్లాడుతోంది సోనీ అలియాస్ సాహితీ కొమండూరు గురించి. సో ఇటీవల బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత సింగింగ్ సెన్సేషన్గా మనందరికీ సుపరిచితం అయిపోయింది సోనీ అలియాస్ సాహితీ కొమండూరు. సో అందుకనే ఈ వారం సోనీ సంగీత ప్రయాణం గురించి తెలుసుకునే ప్రయత్నించారు. కోదండ పాణిది కొండంత దీవెన తన తొలి సోపానము, కోదండ పాణిది కొండంత దీవెన తన తొలి సోపానము, విశ్వనాథునికి సుందరయ్యకి తన గానమే ప్రాణము, విశ్వనాథునికి సుందరయ్యకి తన గానమే ప్రాణము, అన్నమయ్య పదములా ఆకు చాటు పిందెలా, అన్నమయ్య పదములా ఆకు చాటు పిందెలా, పండితులకు పామరులకు నచ్చిన అవార్డులను రివార్డులను గెలిచిన బాలుగారి గళము, 50 వసంతాలు శ్రవణామృతం కురిసెనే బాలుగారి గళము, సరిలేని బాలుగారి గళము, సరిగమ పదనిసల బాలుగారి గళము. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బీన్ ది సింగింగ్ సెన్సేషన్ రైట్ నౌ. సో బాహుబలి 2లో వచ్చిన పాట ఇన్ఫ్యాక్ట్ బిలీవ్ చేయలేకుండా ఉన్నాం. ఈఎంఐ అయినా పాడింది, ఇంత చిన్న పిల్లలాగా ఉంది, కానీ వాయిస్ మాత్రం ఎక్కడో ఒక ప్రౌఢకన్య వాయిస్. సో చాలా చక్కటి వాయిస్తో పాడేవా పాట. ఎలా వచ్చింది ఈ ఇప్పుడు తెలుగు రాని వాళ్ళు కూడా ఓరోరి రాజా అనుకుంటూ పాడుకుంటున్నారు. సో తెలుగు పాటను అంత పాపులరైజ్ చేశారు మీరు అందరు కలిసి, మీ టీం అంతా కలిసి. అఫ్ కోర్స్ క్రెడిట్ ఫస్ట్ గోస్ టు కీరవాణి గారు. సో ది ట్యూన్ ఈజ్ ఫ్యాంటాస్టిక్, ఎక్సలెంట్గా వచ్చింది. వెరీ నైస్. ఎలా వచ్చింది అసలు ఈ ఆపర్చునిటీ మీకు? వేరే సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వర్క్ చేస్తున్నప్పుడు ఊరికే ఒక ట్యూన్ హమ్ చేద్దురా అని చెప్పి ఇది ఊరికే ట్యూన్ ఫస్ట్ రికార్డ్ చేసాము. అలా 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 మార్పులతో ఫైనల్లీ నేను పాడడం జరిగింది. ఒక 5-6 టైమ్స్ పాడాను, వేరే వేరే వర్షన్స్, వేరే వేరే ట్యూన్స్. నార్మల్గా చాలా మంది సింగర్స్ చెప్తుంటారు ట్రాక్ పాడమన్నారండి, బట్ దాన్నే ఫైనలైజ్ చేశారు. మీకు కూడా ఇది అంతే. కీరవాణి గారితో ఫస్ట్ నుంచి ఒక అసోసియేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది? నేను చిన్నప్పుడు విజేత అనే కాంపిటీషన్కి వెళ్ళాను. దాని తర్వాత నుండి కీరవాణి సార్కి చైల్డ్ వాయిసెస్కి, చిన్న చిన్న కోరస్ బిట్స్కి అలా పిలిచేవారు చైల్డ్ వాయిస్ అవసరమైనప్పుడు. దాని తర్వాత బాహుబలి 1 ఆడియో రిలీజ్ తర్వాత నుండి ఇంకా ఆయన మిగతా మూవీస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ కోరస్ పార్ట్స్ కానీ ట్రాక్స్ పాడడానికి కానీ పిలవడం స్టార్ట్ చేశారు. సో ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఒక ఆల్మోస్ట్ ఇది ఫ్లాగ్షిప్ సాంగ్ ఆఫ్ ది మూవీ కదా ఇది. ఒక ప్రిన్సెస్కి, అనుష్కకి నీలాంటి యంగ్ వాయిస్తో చేయించాలనుకోవడం నిజంగా ఒక ఛాలెంజింగ్ థాట్. సో యూ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ దిస్ ఛాలెంజ్. I would love to thank Keeravani garu for having faith in me and giving me this opportunity. సో ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం దామినిని స్టూడియోకి పిలిచినప్పుడు కూడా అదే అనడం జరిగింది. షీ సాంగ్ ది ఫ్లాగ్షిప్ సాంగ్ ఫర్ బాహుబలి 1. సో పచ్చబొట్టేసిన బట్ ఈ రెండింటిని ఇప్పుడు పోటీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఏం లేదండి, ఏ పాటకి ఆ పాటే. అది డిఫరెంట్ సినారియో, ఇది డిఫరెంట్ సినారియో. సో డెఫినెట్లీ దామిని హ్యాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ చాలా మంచిగా పాడింది, చాలా మంచి పేరు. తనతో అప్పట్లో అన్నాను నేను, పచ్చబొట్టు చెరిగిపోదులే అని. ఆ రోజుల్లో ఎంత సెన్సేషన్ ఆ పాట.
తర్వాత పచ్చబొట్టేసిన. అవును. అండ్ నౌ దెర్ ఇస్ ఎ న్యూ కాంపిటీషన్ బిట్వీన్ పచ్చబొట్టేసిన అండ్ ఓరోరి రాజా. So long as it is healthy, I would love to be competent with Damini. కానీ ఇలా హెల్దీ కాంపిటీషన్ ఫ్రెండ్లీగా నడుస్తున్నంతసేపు ఎంజాయ్ చేస్తాను. గుడ్ గుడ్. సో దట్ షోస్ యువర్ మెచ్యూరిటీ ఆల్సో. అండ్ నాన్నగారి శిష్యరికంలోనే వచ్చారు మీరు అందరూ కూడా, రామాచారి గారి శిష్యరికంలో. సో ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ. అవునండి. ఇన్ఫ్యాక్ట్ మిగతా పిల్లలందరూ కూడా ఆయన స్కూల్లో ఉన్నంతసేపే ఆచార్యులు. అవును. మీకు ఇంట్లో కూడా ఆచార్యులు ఉన్నారు. అవును. సో ఎంతవరకు హెల్ప్ చేసింది రామాచారి గారి శిష్యరికం? అంటే అది నేను పుట్టినప్పటి నుంచి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్టార్ట్ చేశారు, లైక్ ద సేమ్ ఇయర్. సో అప్పటి నుంచి ఆ మ్యూజికల్ ఎన్వైరన్మెంట్, ఆ వైబ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ మేక్ అన్ ఇంపాక్ట్. అసలు ఇంట్రెస్ట్ కలిగించింది, మ్యూజిక్ నేర్చుకోవాలి అని థాట్ వచ్చింది కూడా నేను అలా ఊరికే అమ్మతో వాళ్ళతో ఎల్ఎంఏ క్లాసెస్కి వెళ్ళి కూర్చొని, డాడీ ఇంట్లో ప్రిపేర్ అయ్యేవారు నెక్స్ట్ క్లాస్కి ఏం చెప్పాలి, ఏం చేయాలి, రీసెర్చ్ చేస్తూ ఉండేవారు. అవి వింటూ ఇవి వింటూ అలా ఇంట్రెస్ట్ కలగడం తప్ప. రియాలిటీ షోస్ అనేది ఇప్పుడు ఒక మంచి ప్లాట్ఫామ్. అవునండి. సో నువ్వు ఎటువంటి రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేసావు? నేను జీ సరిగమప, లిటిల్ ఛాంప్స్, పాడుతా తీయగా వీటిలో పార్టిసిపేట్ చేశాను, కానీ టాప్ 10 టాప్ 6 వరకు వచ్చాను. విజేతాలో టాప్ 6 వరకు వచ్చాను. నో వరీస్. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, విన్నర్స్ కంటే రన్నర్స్కే ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయని. అది హిస్టరీ హ్యాస్ ప్రూవెన్ దట్. సో నీకు కూడా ఇప్పుడు నువ్వు కూడా ఒక రన్నర్వే, అండ్ యూ గాట్ ది బెస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ ది కరెంట్ టైమ్స్, ప్రెసెంట్ టైమ్స్. బ్లెస్సింగ్. సో అండ్ చదువు సంధ్య ఏమైనా కొనసాగిస్తున్నావా? యా. ఏం చదువుతున్నావు? నేను BA మాస్ కామ్ అండ్ జర్నలిజం చదువుతున్నాను సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ కాలేజ్లో. సో జర్నలిస్ట్ అవుతావా లేదా సింగర్గానే వెళ్ళాలని అంబిషన్? 3 years తర్వాత మీరే చూస్తారు. బేసికలీ నాకు కూడా ఇంకా అంత క్లారిటీ లేదండి. సో 3 years తర్వాత చూస్తానని భయపడుతున్నాను నేను. ఏంటి నీ జాబ్కి ఏమైనా ఎసరు పెడతాను అంటున్నావు ఏంటి? ఎంతైనా మీకు అసిస్టెంట్ లాగా జాయిన్ అవుతాను సార్ ఫస్ట్. గుడ్. ఐ విల్ బి బ్లెస్డ్. ఇంత సెలబ్రిటీ సింగర్ అలా ఏం లేదండి. గుడ్. సో ఇందాక నుంచి అలా ఒగ్గబట్టుకుని కూర్చున్నాను, అడగాలి పాట పాడమని. తప్పకుండా పాడు. ఓరోరి రాజా. విశాల వీర భూమిపై వసించనా, నేనే బలపై వరాల మాలికై వాలనా, నీలో రగిలే పరాక్రమాల జ్వాలనై హసించనా, నిన్నే గెలిచే సుఖాల కేళిలో తేలనా, సో నేను ముందుగా దీపు అన్నతో కలిసి పాడినందుకు లైక్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ చైతన్య ప్రసాద్ గారికి చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే ఇంత మంచి లిరిక్స్, ఇంత సూదింగ్ లిరిక్స్, అండ్ ఇన్ఫ్యాక్ట్ నా లాంగ్వేజ్లో చెప్పాలంటే చాలా క్యూట్గా ఉన్న లిరిక్స్ రాశారు. అండ్ కిరోయిని సార్కి
మీకు తెలుసు కిరవాణి సార్కి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. యూట్యూబ్లో ఆల్మోస్ట్ ఇప్పటికీ 1 ఇది మనం షూట్ చేసే ఇంటర్వ్యూ షూట్ చేసే టైంకి 1.1 crore వ్యూస్ దాటిపోయింది. మేబీ బై ది టైమ్ దిస్ గెట్స్ టెలికాస్టెడ్ 2 crores వ్యూస్కి వెళ్ళిపోతుంది. అంత ఫాస్ట్గా క్యాచ్అప్ అవుతుంది ఈ సాంగ్. ఇన్ఫాక్ట్ ఇట్స్ ఎ సెన్సేషన్ ఆన్ బోత్ ది ఇంటర్నెట్, ఇన్ ది మూవీ వరల్డ్, ఇన్ ది రియల్ వరల్డ్. అందరికీ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఏంటి అని ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా ఈ పాట చెప్తున్నారు. చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ పిక్చరైజేషన్ కూడా అద్భుతంగా వచ్చింది. రాజమౌళి గారి హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆస్కార్ అవార్డు ఇచ్చి తీరాలి రాజమౌళికి. ఇప్పటి వరకు నేర్చుకుంది లలిత సంగీతం, ఆఫ్ కోర్స్ నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. యా, ఐ వుడ్ లవ్ టు టేక్ ద ఆపర్చునిటీ ఆఫ్ థ్యాంకింగ్ మై గురూస్. నేను ఫస్ట్ మ్యూజిక్ స్టార్ట్ చేసింది ఎం పద్మ గారు అని ఉన్నారు. ఆవిడ దగ్గర బేసిక్స్ నేర్చుకున్నాను కర్ణాటక సంగీతంలో. దాని తర్వాత శ్రీనిధి గారు, శ్రీనిధి అక్క అంటాను, శ్రీనిధి గారు అంటుంటే నాకే చాలా వియర్డ్గా ఉంది. అక్కకు కూడా వింటుంటే వియర్డ్గా అనిపిస్తుంది శ్రీనిధి గారు అంటే. సో శ్రీనిధి అక్క కన్నా నిద్రించరా అనే పాట పాడింది ఇదే మూవీలో, బాహుబలి 2లో. సో ఆవిడ దగ్గర నేను కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నాను గత 5 సంవత్సరాల పైన. సో గురు శిష్యులు ఇద్దరు ఒకటే ఫిల్మ్ కి, ఒకటే. దట్ వాస్ వెరీ థ్రిల్లింగ్ మా ఇద్దరికి. చాలా చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. అండ్ అప్పుడప్పుడు ఆర్ఆర్ సెషన్స్ అప్పుడు మా ఇండైరెక్ట్ గా మేమిద్దరం సంగీతం క్లాస్ కూడా చేసుకున్న రోజులు ఉన్నాయి. అండ్ నేను హిందుస్థానీ సంగీతం అపూర్వ గజ్జల అనే ఆవిడ దగ్గర నేర్చుకుంటున్నాను. షీ స్టేస్ ఇన్ బాంబే. ఓకే, వీళ్ళందరి పేర్లు తరచుగా వినిపిస్తూ ఉన్నాయి మనకి. ప్రత్యేకించి ఈ ముగ్గురు త్రయం, వైజర్స్ సుబ్రహ్మణ్య గారు, రామాచారి గారు అండ్ శ్రీనిధి గారు, ముగ్గురు హైదరాబాద్లో ఉండి దే ఆర్ ప్రొడ్యూసింగ్ హండ్రెడ్స్ ఆఫ్ సింగర్స్ ఫర్ ది తెలుగు మూవీ ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ. సో టాలీవుడ్ ఇండస్ట్రీ వీళ్ళకి రుణపడి ఉంటుంది. మంచి కీరవాణి గారు కామెంట్ చేశారు, టాలీవుడ్లో సింగర్స్కి ఏం కరువు లేదు, సంగీత దర్శకుల సంఖ్య ఇంకా తక్కువగా ఉంది. సో థ్యాంక్స్ టు రామాచారి గారని మీ ఫాదర్కి కితాబ్ ఇవ్వడం కూడా మనం గమనించాం. రామాచారి గారు చెప్తూ ఉంటారు, కనీసం ముందుగా ఒక 15-20 కీర్తనలు నేర్చుకోవాలండి, ఐ మీన్ రాగాలు నేర్చుకోవాలండి. సో ఆ రాగాలు తెలిస్తేనే సినిమా ఇండస్ట్రీకి బాగా వాళ్ళు సూట్ అవుతారు అంటూ. సో నువ్వు ఎన్ని రాగాలు నేర్చుకోగలిగావు? అంటే నేను భజన్ సామ్రాట్ అనే ఒక కాంపిటీషన్కి వెళ్ళామండి, నేను శ్రీనిధి అక్క అండ్ ఇంకొక 4 మా ఇద్దరితో కలిపి. మేమందరం వెళ్ళినప్పుడు అది ప్యూర్లీ కర్ణాటక సంగీతం బేస్డ్ కాంపిటీషన్ అనమాట. దాంట్లో మేము విన్నర్స్ అయ్యాము. సో ఆ కాంపిటీషన్ మూలాన మాకు చాలా చాలా ఏమంటారు, చాలా వాస్ట్ సెక్టర్స్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ తెలిసింది. అంటే ఒక భజన ఎలా ఉంటుంది, ఒక అభంగ ఎలా ఉంటుంది, ఒక రాగం ఎలా పాడాలి, ఒక పద్యం ఎలా పాడాలి. సో అది కూడా నాకు రాగాలు నేర్చుకోవడంలో చాలా హెల్ప్ చేసింది అని చెప్పచ్చు. సో శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన వివిధ రూపాలు. అవును. సో నీ నోటి నుంచి ఒక క్లాసికల్ విందామని కోరికగా ఉంది. ఎటువంటి సాంగ్ పాడి వినిపిస్తావు? సింగారమూరితివి చిత్తజుగురుడవు, సింగారమూరితివి చిత్తజుగురుడవు, సంగతి జో చేరు మేము సారసముఖ సింగారమూరితివి. అలాగే యూట్యూబ్ కవర్ ఒకటి పాడినట్లుగా చూశాను నేను. I heard that you settled down, that you found a girl and you married now. I heard that your dreams came true. Guess she gave you things I didn't give to you. Oh friend, why you so shy? Ain't like you to hold back or hide from the light. I hate to turn out but of the truth uninvited, but I couldn't stay away, I couldn't fight it. I hope you see my face and that to be reminded that for me isn't nowhere. Never mind, I'll find someone like you. I wish nothing but the best for you too. Don't forget me, I
sometimes it hurts instead. గుడ్, బాగుంది. ఇందాక క్లాసికల్ పాడుతున్నప్పుడు ఎంత హాయిగా ఉందో ఇది కూడా అలాగే ఉంది. సో ఇట్ వాస్ షాట్ వెరీ వెల్ అండ్ వీ హోప్ సమ్వన్ లైక్ యూ విల్ ఫైండ్ ఆఫ్టర్ సే 8-10 years. Thank you so much for like the digit 8-10 years. ఎవరన్నా అడిగితే 5 years, 3 years, 4 years అంటుంటే No, no, నాకు no, మీరు మీ I am career కి- so annoyed with people ఆ 5-6 మీరు ఒక 10 వచ్చేసరికి నా వల్ల గుడ్ గుడ్. సో రామాచారి గారికి ఇంకొంచెం టైం ఇద్దాం కాళ్ళు గడిగి కన్యాదానం చేయడానికి. డాక్టర్ ఆఫ్ రామాచారిగా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవును. చక్కగా ఇంట్లో కూడా స్కూల్ నడుస్తూ ఉంటుంది, బట్ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో ఎలాగా అనిపిస్తుంది? ఇప్పుడు ఆ అడ్వాంటేజెస్ చూస్తే డిసడ్వాంటేజెస్ చాలా చిన్నగా కనిపిస్తాయండి. అంతేనా? గుడ్ గుడ్. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే మీ అన్నయ్య వస్తే అడగాలనుకున్నాను ఆ ప్రశ్న. అశ్వత్థామ కంటే అర్జునుడికి ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి. సో అలాగా బీయింగ్ ద్రోణాచార్య సన్ అశ్వత్థామ వాజ్, ఎందుకంటే ఆయన కొడుకుని ప్రమోట్ చేస్తే ఎక్కడ ఇబ్బంది వస్తుందని చెప్పేసి అశ్వత్థామని ద్రోణాచార్యుడు కొద్దిగా అలా ఉంచేవాడు అనమాట. అర్జునుడికి ఎక్కువ పేరు ఇచ్చేసింది ఫలితంగా. నాకు మా అన్నకి ఒకటే అండి, వీ డోంట్ వాంట్ ఎనీ రికమెండేషన్, వీ వాంట్ టు ట్రస్ట్ అవర్ టాలెంట్ అండ్ గో సో బై మీకు వస్తున్న అవకాశాలన్నీ కూడా మీ అది టాలెంట్ తో మాకు రావాలి. అంటే దట్స్ వాట్ వీ బిలీవ్ ఇన్ అండ్ మాకు ఇష్టమైనది అదే అండి. సో మా నాన్న అంటారు ఎవరినన్నా అడగనా సాకేత్ అంటే ఎప్పుడు ఆ ఆపర్చునిటీ తీసుకోవడానికి రెడీగా ఉండరు. అండ్ దట్ డజంట్ మీన్ మా నాన్న హెల్ప్ తీసుకోమని, Okay. ఫర్ ష్యూర్ మేము తీసుకుంటాము. ఎనీవే నిన్ను మరొకసారి కంగ్రాచులేట్ చేస్తున్నాం. ఒక Thank you so హిస్టారికల్ మూవీలో నీ రోల్ నువ్వు ప్లే చేయగలిగినందుకు. ఇట్స్ ఆల్ ట్రూలీ బ్లెస్సింగ్. రాజమౌళి గారికి, రమా గారికి, కిరణ్ సార్కి అండ్ వల్లి మ్యామ్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మన జిల్మోర్ సారథి గారిని పిలిచేద్దాం. ఎస్. ఓరోరి రాజా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. వీరాధి వీరా ఓరోరి రాజా వీరాధి వీరా నీతోనే నేను ఉండిపోనా. సో సారథి గారు ఒక బాహుబలి 2 ఫేమ్, సో సెన్సేషనల్ సింగర్ మీ అమ్ముల పొదిలోకి చేరుతోంది. ఎగ్జాక్ట్లీ. సో మీ ఇన్వెంటర్లోకి మరొక మంచి సింగర్ వస్తుంది. ఎప్పుడు ఫస్ట్ ఆపర్చునిటీ ఇవ్వబోతున్నారు సాహితీకి ఆర్ సోనీకి? యా, సో ఇప్పుడు రీసెంట్గా ఈరోజే సో తన ప్రొఫైల్ని మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. సో సోనీని మీ ఈవెంట్స్కి ఒక సింగర్గా పిలిచి చక్కగా పాటలు పాడించుకోవాలంటే ఇవాళే జిల్మోర్.com ఈ వెబ్సైట్కి వెళ్ళండి. సోనీ అపాయింట్మెంట్ అక్కడ దొరుకుతుంది వెబ్సైట్ నుంచి. సోనీ ఎలా ఉంది? జిల్మోర్.comలో ఎన్రోల్ కావాలి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ బిగ్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇందులో అసలు అందరు పక్కన పెట్టండి, బాలుగారు లాంటి వాళ్ళతో పాటు మాలాంటి చిన్న సింగర్స్, మాలాంటి యంగ్స్టర్స్, స్టార్టర్స్ని ఒక పార్ట్గా చేస్తున్నారు అంటే దట్ ఈస్ సో కైండ్ ఆఫ్ యూ. మీ మంచితనం అది. అండ్ ఇలాంటి యాప్ వల్ల ఎనీ ఆర్టిస్ట్ని కాంటాక్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సారథి గారు ఎటువంటి ఫ్యూచర్ ఇనిషియేటివ్స్తో ముందుకు వెళ్తున్నారు జిల్మోర్ నుంచి? సో మొన్నటి వరకు కాస్త డిమానిటేషన్ కాస్త స్లో అయింది మార్కెట్. ఇప్పుడు ఇంకా మ్యారేజెస్ సీజన్ స్టార్ట్ అయింది. మళ్ళీ అందరూ ఈవెంట్స్ కోసం మిమ్మల్ని ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కొంచెం వెంటాడుతున్నారు. రిక్వెస్ట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ అయినాయి. సో పాటే కాదు, ఆ స్టేజ్ ఎక్కినప్పుడు ఎదుటి వరకు ప్లెజెంట్గా, సో అందము, పాట, వినయము, పంచువాలిటీ అన్ని కలబోసి కొన్ని ఆనిముత్యాలు ఉంటారు కదా. సో మన జిల్మోర్ ఆనిముత్యాల్లో వన్ ఆఫ్ ద మేలిం ఆనిముత్యం అనుకోవచ్చు. Okay. సో సాహిత్యం మనం గుడ్. సో సోనీకి ఇవన్నీ ఎక్కడికో తీసుకెళ్ళకూడదు, మళ్ళీ యాటిట్యూడ్ పెరిగిపోతే కష్టం అవుతుంది. లేదు, వాళ్ళ నాన్నగారు కట్ చేస్తారు. He will take care of it. He will take care of it. గుడ్. సో ఫైనల్గా జిల్మోర్ ఆణిముత్యంగా ఇవాళ సారథి గారి చేతుల మీద సత్కారం అందుకున్నందుకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ సాహితి. అండ్ ఎనీ మెసేజ్ ఫర్ ది ఆస్పైరింగ్ సింగర్స్? సజెషన్స్ ఇచ్చే అంత పెద్దదాన్ని ఇంకా కాలేదు కానీ అందుకని మెసేజ్ నుంచి సజెషన్స్లోకి వచ్చాను నేను. లేదు, ఒకటే చెప్పాలనుకుంటున్నాను, జస్ట్ డోంట్ గివ్ అప్. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎవరికి ఎప్పుడు ఎలా అవకాశం వస్తుందో ఎవరికి ఐడియా ఉండదు. సో జస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్. యూ విల్ హ్యావ్ అ లాంగ్ వే టు గో. అంతే. సో చూసారుగా బాహుబలి 2లో హంసనావా సాంగ్తో ఇప్పుడు సింగింగ్ సెన్సేషన్గా మారిన సాహితి అలియాస్ సోనీ సినీ సంగీత ప్రస్థానం. సో ఇది ఇవాల్టి
జిల్మోర్ ఆణిముత్యాలు. వచ్చే వారం మరొక ఆణిముత్యంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5. Gilmore.com, India's first online entertainer and celebrity booking platform. ఆసక్తి కలవారు మీ ఏరియాలో జిల్మోర్ ఫ్రాంచైజ్ కోసం వెంటనే సంప్రదించండి. Zilmore.com. Promote your brand with smart brand ambassadors. Visit www.zilmore.com. Call 7306800800. Mail care@zilmore.com. నిసరి సని సా నిసమగ మరి సాని దప మగరి సని